అవుతున్నారు. ఇక ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ లీడర్స్ అంతా వెయిట్ చేస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ఫైనలీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఎస్, చాలా నెలలుగా ఈ పోస్టుల గురించి పార్టీలో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ని స్పీడప్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. కార్పొరేషన్ డైరెక్టర్లు, దేవాలయ కమిటీలు, పిఏసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. పోస్టుల భర్తీ ఎలా చేయాలి, ఎలాంటి ఫార్ములాలతో ముందుకెళ్లాలి అన్న దానిపైన చర్చించారు. అయితే ఈసారి ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. పోస్టుల విషయంలో ఎలాంటి అసంతృప్తి, ఎలాంటి గ్రూప్ పాలిటిక్స్ కు ఛాన్స్ ఇవ్వద్దు అన్న ప్లాన్ తోనే కాంగ్రెస్ ముందుకు వెళుతున్నట్టుగా సమాచారం. అందుకే జిల్లా వారీగా సీనియర్ లీడర్లతో మీటింగ్స్ పెట్టాలని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇలా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఫైనల్ లిస్ట్ రెడీ చేయబోతున్నారు. ఇక పోస్టుల పంపకం ఎలా ఉండబోతోంది అన్నదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈసారి వచ్చే పోస్టుల్లో 60% వరకు సీనియర్ లీడర్లకే ఛాన్స్ ఉండొచ్చు అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. చాలా ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తోన్న వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు కూడా సరైన ప్రాధాన్యం ఉండేలా లిస్ట్ సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. మిగిలిన పోస్టులలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వాళ్ళు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు, ప్రభుత్వం ఏర్పడ్డాక జాయిన్ అయిన లీడర్లకు కూడా అవకాశం ఉండొచ్చు అని పార్టీలో టాక్ అయితే జరుగుతోంది. ఇక జిల్లాల నుంచి వచ్చే రిపోర్ట్ల ఆధారంగా పీసీసీ ఫైనల్ లిస్ట్ రెడీ చేయనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే నామినేటెడ్ పోస్టుల ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో చాలా రోజులుగా ఒక్క పోస్ట్ కోసం ఎదురు చూస్తోన్న కాంగ్రెస్ లీడర్లంతా ఇప్పుడు ఆ వైపే చూస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహేందర్, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు ఈ నామినేటెడ్ పోస్టులకు. ఆశావాహులు చాలా మందే ఉన్నారు. సో పెద్ద టాస్క్ అనుకోవాలి, చాలా రోజులు తీసుకుంది అందుకే అనుకోవాలా? ఎప్పుడెప్పుడు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారా కాంగ్రెస్లోని చాలా వరకు ఎదురు చూశారు. మొత్తానికి అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదానికి చాలా తొందరలోనే ఉన్నారు. ఇప్పటికీ టీపీసీసీ అధ్యక్షుని మేరకు ఇప్పటికి మొత్తం కూడా ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. దీంట్లో మంత్రులు అలాగే సలహాదారులంతా కూడా గాంధీ భవన్లో దీనిపైన చర్చ జరిపారు. ముఖ్యంగా ఈ నామినేటెడ్ పదవుల విషయంలో చాలా పారదర్శకత ఉండాలి. చాలా వరకు కూడా అపోహలు, అనుమానాలు ఇలాంటి ఏవి కూడా ఉండకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దీంట్లో 60% అలాంటి వ్యక్తులకే ఇవ్వాలన్నట్టుగా నిర్ణయించారు. ఇక మిగతా దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత కలిగించాలని చెప్పారు. మిగతా 40%లో ఎవరెవరికి అంటే నామినేట్ పదవులు వస్తాయని ఆశావాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి జిల్లాల నుంచి ఎవరైతే సీనియర్లు ఉన్నారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే అహర్నిశలు పార్టీ కోసం గొడవలు, కేసులు ఇలా చాలా వరకు కూడా ఉన్నారు. పార్టీ కోసం మాత్రమే వాళ్ళు ఉన్న వారిని రేషియో మనకి ఇక్కడ కనిపిస్తోంది. 60% పార్టీ నమ్ముకున్న వాళ్ళు సీనియర్స్, అలాగే 40% కొత్తగా ఉన్నవాళ్ళు, లేకపోతే టాలెంట్ ఉన్నవాళ్ళు ఇలాగా డివైడ్ చేశారు అని మనకి ఇంటర్నల్ గా తెలుస్తోంది. ఎస్, 60% అలా ఇవ్వాలన్నట్టుగా పార్టీ నుంచి అయితే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఆ రకంగానే ముందుకెళ్ళాలని, ఆ రేషియో ప్రకారమే ముందుకెళ్ళాలన్నట్టుగా భావిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి నామినేట్ పదవి ఇస్తే వచ్చే పార్టీకి వచ్చేటువంటి అక్కడ లాభం ఎంత, మరి ఇవ్వకపోతే అంటే ఇక్కడ ఎవరి నుంచి అభ్యంతరాలు ఉంటాయా, పార్టీగా ఇస్తే ఇంకెవరైనా నష్టాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా, చాలా కూలంకుషంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నేతలు గ్రౌండ్ స్థాయి నుంచి కూడా ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తులకే ఇవ్వాలంటే కూడా ఆలోచిస్తున్నారు. సో మొత్తంలో కొద్ది రోజుల్లోనే దీనిపైన కీలక ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. మొత్తానికి ఆశావాహులందరూ కూడా వెయిట్ అయితే